Namaste dear students, welcome to our video lesson number 7. In this video, we are going to learn a small thing, had. Had పొజిషన్లో మనం ఆల్రెడీ హ్యావ్ని పొజిషన్లో నేర్చుకున్నాం. డూ యూ హ్యావ్ ఎ జాబ్? డస్ షీ హ్యావ్ ఎనీ చిల్డ్రన్? హ్యావ్ షీ గాట్ ఎనీ చిల్డ్రన్? హ్యావ్ యూ గాట్ ఎనీ జాబ్? డూ యూ హ్యావ్ ఎ కార్? హ్యావ్ యూ గాట్ ఎ కార్? Does she have a car? Has she got a car? Yes, I have a car. Yes, I have children. ఇలా సమాధానం చెప్పడం నేర్చుకున్నాం, క్వశ్చన్స్ అడగటం నేర్చుకున్నాం. అండ్ నో, షీ డజంట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్. ఆమెకు పిల్లలు లేరు. ఇలాంటి మాటలు కూడా నేర్చుకున్నాం. షీ డజంట్ హ్యావ్ ఓన్ హౌస్. ఆమెకు ఓన్ హౌస్ లేదు బికాస్ షీ ఈస్ ఎంప్లాయ్. అండ్ షీ డజంట్ నో వేర్ షీ సెటిల్స్. ఆ విషయం ఆమె ఎక్కడ సెటిల్ అవుతుంది అనేది ఆమెకు తెలియదు. దట్స్ వై she doesn't have any own house. She has not bought any own house. ఓకే, సో ఇక్కడ మనం నేర్చుకుంటున్నది హ్యాడ్. అంటే పాస్ట్లో దేనినైనా కలిగి ఉండడం. అంటే ప్రజెంట్లో కలిగి ఉన్నాము, పొజిషన్ చెప్పాల్సి వస్తే ఐ హ్యావ్ ఎ కోల్డ్, ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ బైక్, షీ హ్యాస్ లాట్ ఆఫ్ జ్యువెలరీ. ఇలా మనం నేర్చుకున్నాం. బట్ పాస్ట్లో ఉండేది అంటే ఇప్పుడు ఉందో లేదా అనేది ఇక్కడ మనం మాట్లాడలేదు. నాకు బైక్ ఉండేది అని చెప్పాలనుకోండి, ఐ హ్యాడ్ ఎ బైక్. సబ్జెక్ట్ అన్నింటితో ఐ, వి, యూ, దే, హీ, షీ ఇట్లన్నింటితో హ్యాడ్. అక్కడ ఐ, వి, యూ, దేలతో హ్యావ్ని యూస్ చేస్తే హీ, షీట్లతో హ్యాస్ని యూస్ చేసాం. ఓకే, వైరాస్ ఇక్కడికి వచ్చేసరికి ఐ, వి, యూ, దే, హీ, షీట్లన్నింటితో మనం హ్యాడ్ని యూస్ చేస్తాం. నాకు బైక్ ఉండేది, ఐ హ్యాడ్. నేను ఒక బైక్ని కలిగి ఉండేవాడిని, ఐ హ్యాడ్ ఎ బైక్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఇట్ నౌ. ఐ హ్యాడ్ ఎ బైక్ ఇన్ 2005, బట్ ఐ డోంట్ హ్యావ్ ఇట్ నౌ. ఐ హ్యాడ్ నాకు ఉండేది, కానీ ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్. ప్రజెంట్లో మళ్ళీ నెగిటివ్లో చెప్తున్నాం. ఐ డోంట్ హ్యావ్. మనం ఆల్రెడీ డోంట్ హ్యావ్, ఐ హ్యావ్ నాట్ గాట్, డజంట్ హ్యావ్, షీ హ్యాస్ నాట్ గాట్, హీ హ్యాస్ నాట్ గాట్, ఇవన్నీ మనం నేర్చుకున్నవే. ఓకే, ఐ హ్యాడ్ ఎ బైక్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ కార్. I had a beautiful car, or you can say she had or he had. Okay, she had a beautiful house. ఆమెకు ఒక చక్కటి ఇల్లు ఉండేది. నాట్ నౌ. హీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ విత్ నైస్ గార్డెన్. అతనికి హీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ విత్ నైస్ గార్డెన్, బట్ దే సోల్డ్ దెమ్ అవుట్. అండ్ నౌ దే do not have. ప్రజెంట్లోకి వచ్చేసరికి డోంట్ హ్యావ్, హ్యావ్ నాట్ గాట్. ప్రజెంట్లోకి వచ్చేసరికి డోంట్ హ్యావ్ ఆర్ హ్యావ్ నాట్ గాట్, హ్యావెంట్ గాట్, హ్యావెంట్ గాట్. దే హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ విత్ నైస్ గార్డెన్, బట్ దే డోంట్ హ్యావ్ బికాస్ దే సోల్డ్ ఇట్ అవుట్. అర్థమైందా? అది అమ్మేశారు. దే హ్యాడ్ 10 years ago దే హ్యాడ్. అంటే హ్యాడ్ అంటే ఇక్కడ పాస్ట్లో కలిగి ఉండడం గురించి చెప్పేదే హ్యాడ్. ఓకే, సో వెరీ ఈజీ. అన్నింటికీ ఐ, వి, యూ, దే, హీ, షీట్లు అన్నింటితో మనం హ్యాడ్ని యూస్ చేయొచ్చు. నాకు చక్కటి ఇల్లు ఉండేది, ఐ హ్యాడ్. అతనికి బయటకు ఉండేది, హీ హ్యాడ్ ఎ బైక్. ఓకే, ఆమెకు చాలా పట్టు చీరలు ఉండేవి, షీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ పట్టు శారీస్. ఓకే, ఎన్నో పట్టు శారీస్ ఆమెకు ఉండేవి. ఓకే, సో షీ హ్యాడ్, ఐ హ్యాడ్, దే హ్యాడ్, ఇలా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు లేవు, షీ డజంట్ హ్యావ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హ్యావ్ గాట్, హ్యాస్ గాట్ అని ప్రజెంట్లో మనం చెప్తాం. వేరస్ హ్యాడ్తో వచ్చేటప్పుడు షీ హ్యాడ్ గాట్ అని చెప్పకూడదు. షీ హ్యాడ్ గాట్, ఐ హ్యాడ్ గాట్ అనేవి రావు. కానీ ప్రజెంట్లోకి వచ్చేసరికి ఐ హ్యావ్ గాట్, షీ హ్యాస్ గాట్ అని కూడా వస్తాయి. హ్యావ్ హ్యాజుల తర్వాత గాట్ని యూజ్ చేసినా పర్వాలేదని చెప్పుకున్నాం. వేరస్ పాస్ట్లోకి వెళ్ళేసరికి షీ హ్యాడ్ గాట్ అనకూడదు. షీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ పట్టు శారీస్, షీ హ్యాడ్ ఎ నైస్ హెయిర్, లాంగ్ హెయిర్, షీ హ్యాడ్ బ్యూటిఫుల్ స్కిన్. అంటే ఆమెకు అందమైన స్కిన్ ఉండేది వెన్ షీ వాజ్ యంగ్. ఓకే, ఐ హ్యాడ్ ఎ బైక్ వెన్ ఐ వాజ్ యంగ్. ఓకే, డ్యూరింగ్ మై కాలేజ్ డేస్ ఐ హ్యాడ్ ఎ గుడ్ బైక్. ఇలా మనం హ్యాడ్ అని చెప్తాం. మరి నెగిటివ్ ఎలా చెప్తామండి? సబ్జెక్ట్తో డిడింట్ హ్యావ్ అని వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్ హ్యావ్. నిజానికి దాని కాంట్రాక్షన్ ఫామ్ వచ్చేసరికి మనకి డింట్ హ్యావ్. ఓకే, నాకు బైక్ ఉండేది కాదండి, ఇప్పుడు ఉంది. ఐ డింట్ హ్యావ్ ఎనీ బైక్.
I didn't have any bike. Okay. Didn't have to చెప్పాలంటే సపోజ్ దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ బట్ దే డింట్ హ్యావ్ ఎనీ కార్. అప్పట్లో వాళ్ళకి బాగా డబ్బు ఉండేది. దే హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ, దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ బట్ దే డింట్ హ్యావ్ ఎనీ కార్. దే డింట్ హ్యావ్ ఎనీ కార్. అప్పుడు ఉండేది. అదే మనం ప్రజెంట్లో కూడా వచ్చామనుకోండి, దే హ్యాడ్ లాట్ ఆఫ్ మనీ బట్ దే డోంట్ హ్యావ్ నౌ. దే లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ బిజినెస్. అర్థమవుతుందా? దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ మనీ బట్ దే డోంట్ హ్యావ్ నౌ. Don't have the money, property, jewelry, whatever, gold. They don't have it now. They don't have them now. Okay, what happened? They lost everything in a business. Okay, ante they had, but those days when they had a lot of money, they didn't have car. They negative didn't have a car. They didn't have a car, but now they have it. Business లో పోయింది, కారు మిగిలింది. నౌ దే హ్యావ్ ఎ కార్. అంటే ఇక్కడ హ్యావ్ని మనం హ్యావ్ని హ్యాడ్ని అన్నిటితో కలిపి చెప్తున్నాం అనమాట. దే హ్యాడ్ మనీ బట్ దే డింట్ హ్యావ్ కార్. బట్ దే డింట్ హ్యావ్ ఎ కార్ దెన్. When they were very rich, when they were good, financially good, they didn't have a car, but they have it now. ఇలా మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, he had 5 brothers. And he lost one brother. Now he has only 4 brothers. He has got. అర్థమైంది? He had 5 brothers. అతనికి 5 బ్రదర్స్ ఉండేవారు. బట్ వన్ డైడ్ అండ్ నౌ హీ హ్యాజ్, ఎక్కడ హ్యాజ్ వచ్చింది చూడండి, హీ హ్యాజ్ 4 brothers. ఓకే, సో they didn't have any car, they didn't have any own house then, because his father was a bit poor. So they didn't have any own house, but all the 5 brothers have ఇక్కడ all the 5 brothers have, or all the 4 brothers, ఆయన పోయిన ఆయనకు కూడా ఉందనుకుంటే హ్యావ్ 5 brothers అంట. They didn't have any own house, they didn't have own house, but now all the 5 brothers హ్యావ్, ప్రజెంట్లోకి వచ్చాం కాబట్టి హ్యావ్ ఆర్ హ్యావ్ గాట్. అర్థమవుతుందా? ప్రజెంట్లో అయితే మనం లెసన్ నెంబర్ 4లో చెప్పుకున్నాం. ప్రజెంట్లో అయితే మనం ఏం చెప్పుకున్నాం? హ్యావ్, హ్యాజ్, హ్యావ్ గాట్, హ్యాజ్ గాట్. పాస్ట్లో అయితే ఓన్లీ హ్యాడ్, నాట్ హ్యాడ్ గాట్. అలాగే డిడింట్ హ్యావ్, నెగిటివ్. ఓకే, సో దే డింట్ హ్యావ్ ఎనీ ఓన్ హౌస్, బట్ నౌ ప్రజెంట్లోకి వచ్చేసాం కాబట్టి డిడింట్ హ్యావ్ రాకూడదు. ఇక్కడ దే హ్యావ్ గాట్, ఆల్ ద 5 brothers హ్యావ్ గాట్ ఓన్ హౌస్. She didn't have anything. During my college days, actually she was my classmate. Okay, she didn't have anything. She was very poor. She didn't have anything, but she worked round the clock. She worked a lot. Now, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ she didn't have anything, but now she has, or she has got house, car, children, okay, money, bank balance, everything she has got now. Okay, she had only, past law, she had only 4 sarees or 4 dresses. She had only 4 dresses. ఆమెకు ఒక 4 బట్టలు, జతల బట్టలే ఉండేవి. She had only 4 dresses, but she has got, presentలోకి వచ్చాం, but she has got a lot of dresses, a lot of sarees. అర్థమవుతుందా? షీ హ్యాడ్, షీ డిడ్ంట్ హ్యావ్. ఆమెకు ఉండేది, షీ హ్యాడ్ ఎ స్కూటీ. ఆమెకు స్కూటీ ఉండేది. నెగిటివ్ అయితే షీ డిడ్ంట్ హ్యావ్ ఎ కార్. ఆమెకు కారు ఉండేది కాదు. నౌ ప్రజెంట్లోకి వచ్చేసాం. ఏం చెప్తున్నాం? షీ హ్యాజ్, ఆర్ షీ హ్యాస్ గాట్ ఎ కార్, షీ డజంట్ హ్యావ్ స్కూటీ. అర్థమవుతుందా? షీ డజంట్ హ్యావ్, ఆర్ షీ హ్యాస్ నాట్ గాట్ ఎనీ స్కూటీ. దిస్ ఇస్ సింపుల్ టాపిక్ నిజానికి. ఓకే, హ్యావ్, హ్యాడ్. ఓకే, హ్యాజ్, హ్యాడ్, హ్యావ్ గాట్, హ్యాస్ గాట్, హ్యాడ్ పాస్ట్లో. ఓకే,
ఏమీ ఉండేది కాదు. షీ డింట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ 2005 బట్ షీ హ్యాస్ గోట్ ఆల్ ఎవ్రీథింగ్ నౌ. ఇలా ఉండేది. ఇక క్వశ్చన్ ఎలా వస్తుంది? డిడ్ ముందుకు వస్తుంది, హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చి దాని తర్వాత సబ్జెక్ట్ వెళ్తుంది. అంటే ఎలా అడుగుతుంటే డిడ్ యూ హ్యావ్ ఏ కార్ ఇన్ 2005? డిడ్ యూ హ్యావ్ ఎనీ కార్ ఇన్ 2005? డిడ్ షీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హౌస్? ఆమెకు మంచి అందమైన ఇల్లు ఉండేదా? ఆమె చెప్తుంటుంది మనతో. ఓకే, బట్ డిడ్ షీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హౌస్? ఎనీ బ్యూటిఫుల్ హౌస్ డిడ్ షీ హ్యావ్? ఎస్, షీ హ్యాడ్. పాజిటివ్. నో, షీ డిడెంట్ హ్యావ్. ఇదే WH అయితే ఈ హెల్పింగ్ వెబ్కి ముందు మనం WH ఆర్ హౌ వర్డ్స్ని ప్లేస్ చేస్తాం, అంతేనా? ఓకే, అంటే వేర్ డిడ్ షీ హ్యావ్ ద హౌస్? వేర్ డిడ్ షీ హ్యావ్? వేర్ డిడ్ షీ హ్యావ్? డిడ్ షీ హ్యావ్ ఏ హౌస్? డిడ్ షీ హ్యావ్ ఏ హౌస్? ఎస్, షీ హ్యాడ్. నో, షీ డిడెంట్ హ్యావ్. ఉండేది అంటే షీ హ్యాడ్, లేదు అంటే నో, షీ డిడెంట్ హ్యావ్. ఉండేదని అనుకుందాం, క్వశ్చన్ కంటిన్యూ చేద్దానికి. డిడ్ షీ హ్యావ్ ఎనీ హౌస్? ఆమెకి ఇల్లు ఉండేదా? ఎస్, షీ హ్యాడ్. ఇప్పుడు ఎక్కడ ఉండేది ఆమెకి? వేర్ డిడ్ షీ హ్యావ్ ద హౌస్? వేర్ డిడ్ షీ హ్యావ్ ద హౌస్? ఆమెకు ఎక్కడ ఉండేది? వెన్ డిడ్ షీ హ్యావ్ ద హౌస్? ఆమెకి ఎప్పుడు ఉండేది? హౌ అయినా అంతే. హౌ డిడ్ షీ హ్యావ్ ద హౌస్? ఆమెకు ఇల్లు ఎలా ఉండేది అంటే షీ వాజ్ నాట్ రిచ్, ఓకే, అండ్ షీ వాజ్ పోర్. హౌ డిడ్ షీ హ్యావ్? హౌ డిడ్ షీ హ్యావ్ ఎ హౌస్ దోస్ డేస్? సో ఇలా మనకి క్వశ్చన్ వస్తుంది. అండ్ ఐ హ్యాడ్, I didn't have, did you have, where did you have, when did you have, how did you have, how long did you have, how many years did you have? ఎన్ని సంవత్సరాలు నీకు ఉండేది? ఇది అంటే ఏదో బైకో కారో ఎన్ని సంవత్సరాల పాటు నీకు ఉంది? ఇలా మనం క్వశ్చన్స్ అడుగుతాం. సింపుల్ టాపిక్, దీన్ని ఎక్సర్సైజ్తో ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.